తెలుగు పీపుల్ ఎలా ఉన్నారు అందరూ? మేము మీ శ్రీ అండ్ దీప్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు ఆస్ట్రేలియా వాళ్ళు ఏం తింటారు అనేది నాకు బిగ్ క్వశ్చన్. ఇదేం క్వశ్చన్ అనుకోకండి, ఎందుకంటే మనం యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి ఏం తింటాం? ఇడ్లీ, దోశ, వడ. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి రైస్, కర్రీస్ అండ్ అప్పుడప్పుడు బిర్యానీస్ తింటాం. వాళ్ళు అసలు రైస్ తినరు, ఇట్లా దోశ వడలు తినరు, అసలు ఏం తిని బతుకుతున్నారు అనేది నా బిగ్ క్వశ్చన్ అనమాట. సో వాళ్ళనే వెళ్ళి కనుక్కుందాం, అసలు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి అసలు ఏం తింటారు మీరు అనేసి అడుగుదాము. అడిగేసి అండ్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ కూడా కనుక్కొని అది నేను తినడానికి ట్రై చేస్తాను. చికెన్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను, బీఫ్, పోర్క్ అయితే నేను తినను, ప్లీజ్ సారీ ఏమనుకోకండి. అంటే ట్రై చేసి వాళ్ళ రివ్యూ కూడా ఇస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఈ వీడియో అయితే అంత ఈజీ కాదు, ఎందుకంటే అందరూ ఓకే చెప్పరు వీడియోలో మాట్లాడటానికి. కొంతమంది భయపడతారు, కొంతమందికి వీడియోస్ నచ్చవు. సో ఎలా వస్తుందో నాకు వీడియో తెలీదు, బాగా రావాలని కోరుకుంటున్నాను. అండ్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్టే మా ఇంటి పక్కన ఏదో వర్క్ జరుగుతుంటే వాళ్ళని అయితే అడిగాము. వాళ్ళు మేమంత వీడియోలో మాట్లాడలేము. అండ్ ఆల్సో ఆజీ వాళ్ళు కాదంట, టర్కిష్ వాళ్ళంట, వాళ్ళకి అంత ఇంగ్లీష్ రాదు అని చెప్పారు. సో ఇంకా లైట్ అయితే తీసుకున్నాము. ఇంకా షాపింగ్ సెంటర్కి వెళ్ళి అడుగుదాము, అక్కడ చాలా జనాలు ఉంటారు కాబట్టి ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళన్నా మాట్లాడతారు. సో చలో శాండీ. సో నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తున్నారు, ఏంటిదంటే వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్న శారీ కానీ ఆ డ్రెస్ కానీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేసి. శారీ వచ్చేసి నేను ఖమ్మంలో ఒక చిన్న స్టోర్లో తీసుకున్నాను. అరౌండ్ 7,800 పడింది, ఆల్మోస్ట్ 8,000 అనుకోండి. అది తీసుకున్న తర్వాత నా దరిద్రం ఏంటంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్ని ఓపెన్ చేస్తుంటే ఎగ్జాక్ట్ అదే శారీ అనిపించింది. ఎంతకు అనుకుంటున్నారు? 3,800కి. నా బాధ కాదు, ఇంకా అసలు తట్టుకోలేకపోయినా. కానీ ఇంకేం చేస్తా, తర్వాత అయితే ఇంకా అక్కడ తీసుకోకుండా ఉంటాం, అంతకు మించి అయితే ఏం చేయలేము కదా. సో మీకు బాగా నచ్చింది అని అంటున్నారు కాబట్టి ఆ పేజ్ది కొంచెం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తా, మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇదైతే ప్రమోషన్ కాదు. సో మేమైతే ఎప్పింగ్ షాపింగ్ సెంటర్కి అయితే వచ్చాము. ఇందులో ఒక 2-3 మనకు తగలకపోరా, మనం తినే చెప్పకపోరా అని అయితే వస్తున్నాము. చూద్దాము అసలు వాళ్ళు ఏం చెప్తారో, ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూద్దాం. లిటరల్లీ మాల్ మొత్తం తిరిగితే కనీసం కొంతమంది అయితే మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, కొంతమంది ఏమో వీడియో కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు. సో అందుకే చూద్దాము. నేనైతే హోప్స్ అన్ని వదిలేసుకున్నా, ఎందుకంటే ఎవ్వరు చెప్పట్లేదు. కొంతమంది అయితే ముఖం మీద నో చెప్పేస్తున్నారు, మాట్లాడడం లేదు ఫ్రెండ్స్ వీళ్ళకి. మన ఇండియాలో అయితే ఎట్లా చెప్తారు? మస్తు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పావా? ఎవరన్నా చదువుతుంటే మాట్లాడావా? నా దగ్గరికి ఎవరు రాలే అప్పట్లో. Hi. So what do you eat for breakfast, lunch and dinner? So I do like yogurt and muesli for breakfast. Okay. I usually have that most mornings. Okay. Lunch, maybe a Sandwich. Oh, what kind of sandwich do you usually have? Turkey and salad, something like that. Just depends what I've got. Ham and cheese, my favourite. Oh, nice. Dinner, I love pasta. Try not to have it every day because of the carbs. But Okay. pastas and breads are my favourite. Nice. What's your Yeah. favorite food at all? Sweet potato chips. Wow. Yeah, I tried them in Nando's. They're very... Oh yes, they've Yeah, got very really good. good ones. But hot chips are my favourite anyway. Have you ever tried Yes, Indian food I before? have. Yes, What's I your have. favorite in that? So I like the naan bread is my favourite. Wow. So that's my favourite. If I usually have, I will have that. So I'll have maybe some rice, a rice dish, but mainly the naan bread. Yeah. Thank you. Big fan of bread. This question. What do these guys eat? And we eat different things in our house and we've been raised like that. We always have a question like, what do they eat? So we are on a hunt to find out what they eat and we're going to try. So we're going to try Nando's sweet potato chips today. And if you haven't tried it, I have tried it. The sweet potato chips Yeah. and those are very good. Yeah. Thank you. Thank you. ఫైనల్లీ ఒకళ్ళు అయితే రెస్పాండ్ అయ్యారు. వి ఆర్ సో హ్యాపీ, ఎందుకంటే చాలా మందిని అడిగి అలసిపోయినాం. లిటరల్లీ 20-30 మెంబర్స్ అడుగుంటాము, ఎవరు రెస్పాండ్ లేదు అంటే లైక్ వీడియోకి షై అవుతున్నారంటే ఇంకా మేము కూడా ఏం అనలేకపోయినాము. కొంతమంది మా వీడియోస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ రెస్పాండ్ అయినందుకు ఇంకా చాలా హ్యాపీ అయినా. ఆమె నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్, కర్డ్లో ఓట్స్ వేసుకొని తింటుందంట. అండ్ లంచ్కి వచ్చేసి లైక్ శాండ్విచ్ 2 బ్రెడ్ పీసెస్ మధ్యలో చికెన్ ఆర్ చీజ్ వేసుకొని తింటుందంట. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఏం తింటుంది అన్న? పాస్తా, మాక్సిమం పాస్తా. మ్యాక్సిమం పాస్తా తింటారంట. మన ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి మన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం కదా, ఆలుగడ్డలతో చేస్తారు కదా. వీళ్ళు స్వీట్ పొటాటో చేస్తారంట, లైక్ చిలకడ దుంపలు, దంచగడ్డలు అంటారు కదా. సో వాటితో చేస్తారంట. ఒకవేళ అంటే ట్రై చేద్దాం ఈ రోజు ఎలా ఉంటుంది అనేసి మీకు రివ్యూ కూడా ఇస్తాను, చూడండి. హాయ్. How you doing? Good. And what's your name? Juliana. Okay, my name is Srilekha. What you usually eat for breakfast, lunch and dinner? At the moment, I'm onto bagels. So bagels, peanut butter, bit of banana. Lunchtime, as it gets warmer. Dinner-wise, pretty much anything. So burrito bowls. I love a little bit of Mexican, that sort of stuff. But otherwise, yeah, pasta and stuff, your normal. Yeah. And What's your favourite dish or restaurant? Definitely Italian, I would say to go to. But otherwise, yeah, I'm not too fussy. Any particular dish on Italian? The wonderful, great. Hey? The wonderful, great. To try?
and it's something that you could try. Oh, I don't know. Generally, like my go-to is, I'll just say pasta. Okay. Yeah, that's my go-to. Yeah, nothing sort of fancy. Yeah. And did you tried any Indian food before? The only thing I've ever tried is butter chicken. Okay. The most basic Indian food sort of thing. But Do you think it is a little bit spicy? Yeah, I'm not good with spicy foods. Yeah, no spices for me. I'm very bland. Yeah. Thank you so much. No worries. తను చెప్పింది వింటే అయితే బేగిల్స్ తింటుందంట బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. బేగిల్స్ అంటే ఏంటిదంటే నాకు కూడా ఇప్పటిదాకా తెలియదు, సందీప్ చూపించాడు ఫొటోస్లో. లైక్ డోనట్స్ లాగే ఉంది, కాకపోతే స్వీట్ కాదు, లైక్ బ్రెడ్ లాగా ఉంది, దాంట్లో పీనట్ బటర్ పెట్టుకొని తింటుందంట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి తిను కూడా ఏమని చెప్పింది శాండ్విచ్ తింటాను, కాకపోతే ఈమె ఫిష్ టూనా అంటే అదొక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట. సో ఈమె టూనా ఫిష్ శాండ్విచ్ అయితే తింటుందంట. నైట్ డిన్నర్కి వచ్చేసి ఈమె కూడా పాస్తానే తింటా అని చెప్పింది కదా, పాస్తా బురుటో బౌల్స్ అండి, బురిటో బౌల్స్ మెక్సికన్ ఫుడ్ అన్నమాట. మెక్సికన్ ఫుడ్ తింటారంట. అండ్ ఆమె ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి పాస్తా అంటే బేస్. హాయ్ గుడ్, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? Emma. I'm Nick. Okay. Breakfast, lunch, and dinner. Well, for breakfast, Australians mostly have like eggs and bacon. Okay. Yeah. Eggs on toast. Yeah. Avocado and eggs on toast. Yeah. That's my favorite. Yeah. Or for lunch. To choose, I probably honestly just get Subway. Dinner? Dinner. It's okay. It's a bit on the spot. Any Italian food or dinner? We mainly have pasta, Yeah, Italian pizza as well. pizza. What's your favorite dish? We are going to try that. Try our favorite dish. Okay. What's our favorite? Like speaking breakfast, lunch, or dinner? Which one? Anything? Yeah. We love our steak. We love our steak. Mashed potato with our steak. Broccolini as well. That's probably my favorite. Yeah, chicken parmesan. Yeah, Chicken parmesan, That's probably the most guys. Australian Yeah. you'll get chicken parmesan. Have you ever tried Indian food before? Indian food? Butter chicken. Butter chicken is my favorite. Yeah, butter chicken with white rice. That's probably about it. Okay. Did you feel that is a little bit spicy or anything? No, I enjoy spice. So it was I'm like not a big perfect fan for of me. spice, but yeah. Thank you so much. No worries. వాళ్ళ కపుల్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగాము. వాళ్ళు చెప్పారు మోస్ట్లీ కొంచెం షైగా ఫీల్ అయ్యారు. వాళ్ళని అడగడానికి నాకు కూడా కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపించింది, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నాకు ఇబ్బంది అనిపించింది. అండ్ హైలైట్ ఏంటంటే వాళ్ళ ఫేవరెట్ డిష్ వచ్చేసి స్టేక్ అంట. స్టేక్ అంటే బీఫ్. అది నాకు తర్వాత తెలిసింది స్టేక్ అంటే బీఫ్ అని, అది నేను తినలేను. సో వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ మనం ట్రై చేయలేం, బట్ అతనైతే చికెన్ పామా అని చెప్పాడు. చికెన్ పామా అని చెప్పాడు. అది నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ట్రై చేశాను. చూద్దాము, ట్రై చేసి అది ఎలా ఉంటుందో కూడా మీకు పెడతాను. Hello. So what do you guys eat for breakfast, lunch and dinner every day in the house? What do you guys make? for breakfast, I usually just have 6 wheat bix and 2 pieces of Vegemite toast. I just have one piece of Vegemite toast. Vegemite? Yeah, I never tried it. I had to try it once. with a little bit of butter. Yeah. And for lunch? Like a big sushi. Oh, A lot of sushi. Okay. Crispy chicken sushi. okay. It's pretty good. Or meat pie. Actually, a lunch and meat pie with sauce. What kind of meat do you like? Beef or chicken? Yeah, or? beef. Oh, yeah. Or best, try 4 and 20. Okay. What about dinner? Dinner. Chicken parmigiana. Nice. Nice choice. Nice choice. What's your favorite meal that we guys gonna try? Chicken parm is his favorite. Chicken parm with gravy. Chicken parm with gravy, yeah. I like chicken parm with mushroom sauce. It's very nice. Have you ever tried Indian food before? Yeah. What's your favorite? The fine butter chicken. Yeah, butter chicken. Everyone's saying that. Yeah, butter chicken and naan bread. Do you like spicy? Yeah, it's pretty good. Sometimes Yeah. it can be a bit much, but I think I can handle it more than he can. Thank you for your time. Thank you very much for that. సో చాలా మందిని అడిగాము. కొంతమంది కెమెరా ముందుకు వచ్చి చెప్పలేదు, ఒకళ్ళు అయితే కెమెరా ముందు చెప్పలేదు, కానీ వాళ్ళు మనలాగా కర్రీస్ తింటారంట. ఇండియన్ ఫుడ్ ఇష్టం అంట వాళ్ళకి. కెమెరా ముందు చెప్పడానికి షై ఫీల్ అయ్యారు. ఇక మేము కూడా ఏం అంత ఫోర్స్ చేయలేదు. అండ్ సందీప్ ఒక 2 మెంబర్స్ని అడిగాడు, నేను ఒక 2 మెంబర్స్ని అడిగా. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది అని అడిగినప్పుడు వాళ్ళు మాక్సిమం ఏం చెప్పారంటే చికెన్ పామా 2 మెంబర్స్ చెప్పారు, ఒకళ్ళు వచ్చేసి పాస్తా చెప్పారు, అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి స్వీట్ పొటాటో చిప్స్ చెప్పారు. సో ఇవి 3 అయితే ట్రై చేద్దాము అండ్ రేటింగ్ కూడా ఇచ్చేద్దాము. ఇంకా లేట్ చేయొద్దు, వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి తినిపోదాము. ఎందుకంటే ఆల్మోస్ట్ లంచ్ చేద్దామని వస్తే 3 అయిందండి. ఒక్కొక్కళ్ళు అసలు చెప్పట్లేదు, అలిసిపోయినాం చెప్పాలంటే. ఒకళ్ళేమో షై ఫీల్ అవుతున్నారు, ఒకళ్ళేమో కెమెరా ముందు చెప్పారు. నాకు అంటే మనం ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి ఎక్స్క్యూజ్ మీ అనగానే నో ఐ డోంట్ హ్యావ్ టైమ్ అని అంటాం కదా, వాళ్ళ బాధ ఎట్లుంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. సో వాళ్ళు కొన్ని డిషెస్ చెప్పారు కదా, అవి ఇక్కడ ఉంటాయని తెలుసు, కానీ స్వీట్ పొటాటో చిప్స్ దొరికితే లేవో తెలియదు. ఇక్కడ దొరకకపోయినా బయట వెళ్ళైనా చూపిస్తా. వాళ్ళు నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇట్లా స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇవి తింటామని చెప్పారు, నార్మల్ చెప్పడము. అండ్ పాస్తా అన్నారు కదా, చూడండి ఇలా ఉంటాయి అన్నమాట పాస్తాస్.
మేము ఇది ట్రై చేయబోతున్నాం. ఇది ట్రై చేద్దాం అనుకున్నాం. ఎక్కువ వాళ్ళు క్రీమీ పాస్తా తింటారు కాబట్టి. కాకపోతే ఇందులో ప్రాన్ ఉంది. సో ప్రాన్ తినకుండా ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఆల్సో చికెన్ పామ్ అంటే ఇదే అనమాట. లైక్ చికెన్ చిప్స్ సాలడ్ వస్తుంది. సాలడ్ రాదు కదా. ఇప్పుడు మష్రూమ్ సాస్ ఒకటి చెప్పుకుంటున్నాము. టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉంది అనేది. ఇప్పుడైతే ఆర్డర్ చెప్తున్నాము. ఫస్ట్ వాళ్ళు రివ్యూ ఇచ్చారు కదా, స్వీట్ పొటాటో చిప్స్ అంట. సేమ్ ఫ్రైస్ లాగానే ఉంది, కాకపోతే కలర్ ఒక్కటి చేంజ్ ఉంది. నేను అక్క ఇప్పుడు ట్రై చేస్తాము ఎలా ఉంది. నువ్వు కూడా ఫస్ట్ టైమేనా అక్క తిన్నావు ఇప్పుడు? స్వీట్ పొటాటో చిప్స్ అక్క కూడా ఫస్ట్ టైమేనంట. తినక్క. చాలా సాల్ట్గా ఉన్నాయి అనిపించింది నాకు. ఫస్ట్ తిన్నప్పుడు కొంచెం నార్మల్ పొటాటో చిప్స్ లాగా ఉన్నాయి అనిపించింది. తింటుంటే కొంచెం స్వీట్నెస్ అది తగులుతుంది. ఓకే, నేను 10కి ఒక 6 ఇస్తాను. నువ్వు అక్క? నేను 8 ఇస్తాను. నాకైతే వాళ్ళ అక్క కాబట్టి కొంచెం ఎక్కువనే చెప్పుకుంటున్నాడు. నీకెలా అనిపించింది అన్న? నాకు బాగా అనిపించింది యాక్చువల్గా. నీకు? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో స్వీట్ పొటాటో చిప్స్ అయితే రివ్యూ ఇచ్చేసాం కదా. పాస్తా ట్రై చేద్దాం అక్క. వీళ్ళు క్రీమీ పాస్తా ఎక్కువ తింటారు. మనం ఇది రెడ్ చిల్లీ పాస్తా, రెడ్ పాస్తా చెప్పాము. టేస్ట్ చేసి చెప్దాం. బాగుంది, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. అండ్ చికెన్ పామా కూడా ట్రై చేద్దాం అక్క. సో ఇది చికెన్ పామా, పక్కన చిప్స్ కూడా ఇచ్చారు. ఇది మష్రూమ్ సాస్ అనమాట. కొంచెం డిప్ చేసి తింటున్నా. అక్క నువ్వు కూడా రివ్యూ ఎలా కట్ చేయాలో చెప్తున్నారు చూడండి. వీళ్ళు ఆల్రెడీ అంటే లిటరలీ ఆజీ వాళ్ళే వీళ్ళు కూడా. బాగుంది, చాలా బాగుంది. చెప్పక్క రేటింగ్. 10 on 10. ఇది అది 7/10. ఓకే, నాకు ఇది 10 on 10. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఒక్క పీస్ కూడా వదలకుండా ఏ ఫుడ్ అయితే ఏముందిలే అని వేసేసాం, ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. అసలు చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ ఫుడ్ ట్రై చేసా అని కూడా అనిపించలేదు, ఎందుకంటే పాస్తా యూజువల్గా తింటా. చికెన్ పామా కూడా లాస్ట్ ఒక 2 times తిన్నా కాబట్టి నాకు అంత కొత్తగా ట్రై చేసినట్టు ఏం అనిపించలే. కానీ వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఇదేనంట. స్వీట్ పొటాటో చిప్స్ ఒక్కటి కొత్తగా ట్రై చేసా, బాగున్నాయి అవి కూడా. అండ్ అన్నిట్లో నాకు చికెన్ పామానే బాగా నచ్చింది చెప్పాలంటే. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఏమంటారు పాస్తా, ఇది కూడా అయిపోయింది. అండ్ లాస్ట్కి స్వీట్ పొటాటో చిప్స్. సో వాళ్ళ ఫేవరెట్ డిష్ అయితే మనం ట్రై చేసేసాము. చికెన్ పామా గురించి వస్తే అది చికెన్ బ్రెస్ట్, అది చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది. సో దాంతో చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్తా వచ్చేసి మైదా, అది ఏముండదు, జస్ట్ ఏదో తింటామంటే తిన్నామంతే. కానీ అండ్ స్వీట్ పొటాటో చిప్స్ అంటే ఆయిల్ ఫుడ్ నేను హెల్దీ అని చెప్పాను, స్వీట్ పొటాటో అయితే హెల్దీయే. సో ఇవి అనమాట. వాళ్ళు ఇవే తింటారని చెప్పలేదు. వాళ్ళ ఫేవరెట్ అంటే నార్మల్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఇవి చెప్పారు. యూజువల్గా అయితే మార్నింగ్ ఓట్మీలో లేకపోతే ఫైబర్ రిచ్ ఫుడ్, మ్యాక్సిమం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఓట్మీలో లేకపోతే సెరల్సో లేకపోతే వీట్ బిక్స్ విత్ మిల్క్ ఇలాంటి ఫైబర్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి వాళ్ళు బ్రెడ్తో పాటు మీట్ తీసుకుంటున్నారు. లైక్ మీరు హ్యామ్ తీసుకుంటారా, ఫిష్ తీసుకుంటారా, చికెన్ తీసుకుంటారా, ప్రోటీన్తో పాటు బ్రెడ్ తీసుకుంటున్నారు. అండ్ నైట్ వచ్చేసి మ్యాక్సిమం అందరు పాస్తాస్ లేకపోతే పిజ్జాస్ ఇవి చెప్పారు. అందులో అయితే ప్రోటీన్ అంతేం ఉండదు, కాకపోతే అది టేస్టీ ఫుడ్ అనమాట వాళ్ళకి అదే. సో వాళ్ళ డే ఇంక్లూడ్ చేసుకుంటే లైక్ హ్యామ్ బీఫ్ ఎక్కువ చెప్పారు, కానీ అవి మేము ట్రై చేయలేము కాబట్టి ట్రై చేయలేదు. ఇట్స్ గివ్ అవే టైం. ఈసారి గివ్ అవే క్వశ్చన్ గెస్సింగ్ క్వశ్చన్ అనమాట. గెస్ ఏంటంటే మేము వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసేదాకా అసలు ఎంత టైం పట్టింది, లైక్ ఎన్ని అవర్స్ పట్టిందో గెస్ చేసేయండి. ఎవరైతే నియర్లీ గెస్ చేస్తారో అండ్ ఎగ్జాక్ట్ గెస్ చేసినా వాళ్ళే విన్నర్. అండ్ ఫస్ట్ ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే కామెంట్ పెట్టేసేయండి. ఏం గిఫ్ట్ ఇస్తాను అనేది ఇక్కడ పెడతాను. సో అదే గిఫ్ట్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ స్టే ఆసమ్. బాయ్.